హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. వరంగల్ యువ డాక్టర్ల మధ్య చిచ్చు పెట్టిన రీల్స్ అమ్మాయి. బుట్టబొమ్మ అనే ఐడితో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే అమ్మాయి, మెడికవర్ హాస్పిటల్ ప్రమోషన్ కోసం వచ్చిన అమ్మాయి డాక్టర్తో ప్రేమాయణం. ఇద్దరి మధ్య రీల్స్ కలిపిన ప్రేమ. రీల్స్ చేసే అమ్మాయితో డాక్టర్ ప్రేమాయణం సాగించిన కార్డియాలజీ వైద్యుడు సృజన్. యువ డాక్టర్ మెడికవర్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తాడు. అమ్మాయి ప్రేమలో మునిగిపోయిన యువ డాక్టర్ పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. రిసార్ట్లో చెట్టా పట్టాలో వేసుకొని వీరిద్దరూ రహస్య సంబంధం ఇంట్లో తెలిసిన గొడవలు. నిన్న సాయంత్రం భార్య ప్రత్యూష హసన్పర్తిలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య ప్రయత్నం. హసన్పర్తి పోలీసులు అదుపులో నిందితుడు సృజన్. రీల్స్ అమ్మాయి వల్ల నిండు ప్రాణం పోయిన తీరు, 2 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రీల్స్ పేరిట బాగానే సంపాదించినట్లు వినికిడి వస్తుంది. మంచి హోదాలో ఉండి ఇలాంటి పనులు చేయడం వైద్య వృత్తికే కళంకితం అంటున్నారు. Sir, my blood. మీరు అన్నట్టు డైలీ మనం సోషల్ మీడియాలో కానీ మీడియాలో జరుగుతుంది. నిన్న కూడా ఏదైతే మా రామకృష్ణ అన్న వరంగల్ జిల్లా టీఎన్యూఎస్ అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ గారి కూతురు, మరి వాళ్ళు ఎంతో మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి మరి మా అమ్మాయికి ఒక డాక్టర్ సంబంధం అయితే సుఖశాంతులతోనే ఉంటుందని చెప్పి నమ్మకంతో అట్లాంటి ఒక నీచునికి కట్టబెట్టడం వల్ల మరి ఆ అమ్మాయి మృతిని మేము కూడా నిన్న దగ్గర నుండి చూడడం జరిగింది. ఒంటి మీద అనేకమైన గాయాలు, అనుమానాలు మాకైతే ఉన్నాయి. మరి వాడు కూడా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ హాస్పిటల్ తీసుకోవడం అనేది, అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది, సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పడం జరుగుతుంది. మరి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అమ్మాయి ఒంటి మీద గాయాలు ఉన్నాయి. మాకు ఈ మృతి మీద అనుమానం ఉన్నది. మేము వెంటనే మరి హసన్పర్తి కాజీపేట ఏసీపీ గారిని, హసన్పర్తి సిఐ గారిని కూడా మేము కన్సల్ట్ చేయడం జరిగింది. వారు తక్షణమే సానుకూలంగా స్పందించి చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. మాకు కూడా పోలీస్ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉన్నది. కానీ మేము మీడియా పరంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఏదైతే మా జిల్లా అధ్యక్షునికి జరిగిన అన్యాయానికి, వాళ్ళ కుటుంబం జరిగిన అన్యాయానికి యావత్తు ఉమ్మడి వరంగల్ జిల్లా జేఏసీలు అందరం నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరం కూడా ఎవరైతే ఈ డాక్టర్ సుజన్, అల్లాడి సుజన్ మా దగ్గరనే ఎంజిఎంలో కార్డియోథెరాసిక్ సర్జన్గా పనిచేయడం జరుగుతుంది. ఏదైతే శృతి అనే అమ్మాయి వాళ్ళలో పడి మరి మా అమ్మాయికి అన్యాయం చేయడం జరిగిందో వారిని ఏదైతే అబ్బాయి కూడా మరి కనీసం తల్లిదండ్రులు బుద్ధి చెప్పి గాడిన పెట్టే సందర్భాలు కూడా మనం చూడలేదు. వాళ్ళు కూడా అబ్బాయికి పూర్తి సపోర్ట్ చేసి అమ్మాయిని కూడా హింసించడం జరిగింది. మరి ఇట్లాంటి బాధాకరమైన పరిస్థితుల్లో మరి మా అన్న వాళ్ళ కుటుంబానికి మేము పూర్తిగా అండగా బాసటగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళని కఠినంగా శిక్షించే వరకు కూడా మేము మా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి మీ మీడియా సందర్భంగా తెలియజేస్తాం.